చాలామంది ఏమనుకుంటారంటే ఈ 60-70 ఏళ్ళ వయసులో వాళ్ళు పేషెంట్స్ వచ్చేటప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమైనా భయపడతారంటే ఈ వయసులో ఆపరేషన్, ఈ వయసులో మేజర్ ఆపరేషన్ అని చెప్తున్నారు, దానికి చాలా రిస్క్ ఉంటుందని చెప్పి ఒక అపోహ ఉంటుంది. ఇందులో వయసుతో సంబంధం లేదు. 70 ఏళ్ళు 80 ఏళ్ళు అనేది నెంబర్ మాత్రమే. పేషెంట్ ఫిట్నెస్ ఇంపార్టెంట్. అంటే వాళ్ళకి ఏమైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇంకైనా న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, షుగర్ బీపీ ఇలాంటివి ఉన్నాయా, అవి కంట్రోల్ ఉన్నాయా లేదా ఎందుకు. సాధారణంగా సీనియర్ సిటిజన్స్లో 60-70 ఏళ్ళు పైబడిన వాళ్ళు మల్టిపుల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. షుగర్ కావచ్చు, బీపీ కావచ్చు, హార్ట్ ప్రాబ్లమ్ కావచ్చు, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్, రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవన్నీ ఉన్నా కూడా ఈ షోల్డర్ రీప్లేస్మెంట్ అనేది పెద్ద రిస్కీ ఆపరేషన్ ఏం కాదు, ప్రొవైడ్ ఈ రకమైన సమస్యలు మనం ముందే కంట్రోల్ పెట్టుకున్నట్టయితే. అంటే వాళ్ళకు డయాబెటీస్ కావచ్చు, బీపీ కావచ్చు, హార్ట్ ప్రాబ్లం కావచ్చు, రెగ్యులర్గా మెడికేషన్ తీసుకుంటా, రెగ్యులర్ డాక్టర్ యొక్క సలహా తీసుకుంటూ వాళ్ళు కంట్రోల్ పెట్టినట్టయితే వాళ్ళు మనం చాలా సేఫ్గా ఆపరేషన్ చేయొచ్చు. సో ఇంకా రెండవది ఏంటంటే కొన్ని సందర్భాల్లో బాగా హై రిస్క్ ఉన్న పేషెంట్స్కి మన హాస్పిటల్లో ఏం చేస్తా అంటే ఈ ఆపరేషన్ కంటే ముఖ్యంగా అనస్థీషియాలో రిస్క్ ఉంటుంది. సో మన హాస్పిటల్లో రెగ్యులర్గా ఏం చేస్తాం అంటే మేము ఈ సీనియర్ సిటిజన్కి లోకల్ అనస్థీషియాలో చేస్తాం. అంటే ఫుల్ అనస్థీషియా లేకుండా ఇంట్రాస్క్రైనియల్ బ్లాక్ అంటాం, ఓన్లీ షోల్డర్కి మాత్రం అనస్థీషియా ఇచ్చి మనం సర్జరీ చేస్తాం. దీనివల్ల ఏముంటుందంటే వాళ్ళకి రిస్క్ తగ్గిపోతుంది.